మనకి రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఏదైతే 50% టారిఫ్ పెంచాడో, సో దీనివల్ల మనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. అయితే మరి దీంట్లో భాగంగా ఇప్పుడు వాళ్ళ మాజీ నేవీ ఆఫీసర్ ఒక ట్వీట్ చేయడం జరిగిందనమాట. అయితే తను ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు మరి ఈ ఎగుమతుల మీద మాత్రమే టారిఫ్లు పెంచాము, సో రాబోయే కాలంలో ఏవైతే ఈ ఐటీ సేవలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా టారిఫ్లు వేయాలి అని చెప్పేసి అతను ఒక ట్వీట్ చేయడం జరిగిందనమాట. అయితే మరి దీంట్లో భాగంగా మన ఇండియాలో చూసుకుంటే చాలా ఐటీ కంపెనీలు కూడా మరి యూఎస్కి సంబంధించి అవుట్ సోర్సింగ్ అయితే చేస్తూ ఉన్నాయి. సో మరి ఇప్పటి వరకు మరి గూడ్స్ వీటి మీద మాత్రమే టారిఫ్లు వేశారు. సో ఇక నుంచి ఈ సర్వీసుల మీద కూడా టారిఫ్లు పెంచాలి అని చెప్పేసి మరి ఆ నేవీ ఆఫీసర్ అయితే దీని గురించి ట్వీట్ చేయడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు దీన్ని నవరో గారు అయితే దీన్ని రిసార్ట్ చేయడం జరిగింది. సో మరి రిసార్ట్ చేసిన తర్వాత మరి ఐటీ ఉద్యోగుల్లో ఖచ్చితంగా సో దీని గురించి అయితే ఒక ఆందోళన అయితే వ్యక్తమయ్యే ఛాన్స్ ఉంది. కానీ అటువైపు యూఎస్కు సంబంధించినటువంటి టెక్కీలు అయితే దీన్ని స్వాగతిస్తున్నారనే చెప్పాలి.